నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసు పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో పోలీసు దళాల పెరేడ్ను ఆయన పరిశీలించారు. అనంతరం సాయుధ దళాల మార్చ్ పాస్ట్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తిలకించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫాల్కన్ వాహనం డిఆర్డీఏ, ఉపాధి హామీ, హౌసింగ్, వ్యవసాయ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, పౌర సరఫరాల శాఖ, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలను ఆయన పరిశీలించారు. అనంతరం టీజీ భరత్ స్వాతంత్ర సమరయోధుల వారసులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం చేసిన పోరాటాన్ని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగానే వారి వారసులను సన్మానించడం జరుగుతోందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. జిల్లాలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను కూడా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పుడు నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల దృశ్యాలను చూద్దాం. On this momentous occasion of the 79th Independence Day, I extend my heartfelt greetings to the people of our state, our district, all dignitaries, officials present here, and my warmest wishes to the children. This is a glorious and auspicious day for all of us, a day that unites every Indian heart in pride and gratitude. Under the visionary leadership of the father of our nation, Mahatma Gandhi ji, countless martyrs dedicated their lives to the cause of India's freedom. From Rayalaseema's first freedom fighter, Uyalavada Narasimha Reddy, to stalwarts like Muktar Gaudappa, Gadicherla Hari Sarvottam Rao, their fearless voices against British rule inspired a mass awakening for independence. Today, we remember and honor these great heroes who fought, struggled and sacrificed everything for our motherland. In education sector, the government is committed to quality education. Mega DSC in Kurnool district has notified 2,645 teacher posts, for which the results have already been announced and the post will be filled up soon. A We Learn studio is being established to bridge the rural education gap. 2.58 lakh students in 1469 schools and junior colleges are benefiting from the Dokka Sitama midday meal scheme. 2.69 lakh students in class 1 to 10 have received student kits. 142 shining stars received 28.40 lakhs in cash prizes and certificates. Fulfilling a promise made during Honorable Chief Minister's visit, we have proposed the development of the Sea Camp Raitu Bazaar at a cost of 6 crore. Additionally, 1.38 crore has been sanctioned for drainage and toilet construction in Adoni Market Yard. In horticulture, to expand in our district, multiple subsidy schemes are being implemented under MIDH, RKVY, the National Mission on Edible Oils and Oil Palm. Loans of 25.55 crore have been sanctioned to SHG women to promote them as entrepreneurs. Under the Unnati scheme, 14.03
crores in loans was sanctioned last year to empower to poorest SC and ST women. This year the target is 10.50 crore. And Green State, the Swarnandhra Swachhandra program is conducted on a third Saturday of every month. Door-to-door garbage collection is operational in all 484 Gram Panchayats. 421 solid waste processing centers are fully functional. The remaining 63 are under construction. Efforts are also underway to ensure all villages become in open defecation free. In tourism sector, proposals worth 14 crore have been submitted to develop tourism spots in the district, including Banavasi, Gajuldinna project, Ramjala Lake, Ashoka's inscriptions at Erragudi, and the Jain temple at Peddatumbalam in Adoni Mandal. In Revenue Department, under the Land Regularization Scheme, 0.97 cents of land in Kalluru village was regularized free of cost, with the house pattas issued to 150 beneficiaries. Land allocations include 20 acres of the solar project in Bukkapuram village, Veldurthi Mandal. In awards under the Aspirational Blocks program by the Niti Aayog, Madikera, Holagunda and Chippagiri mandals were selected. Madikera ranked 18th and Chippagiri 36th at the national level, while Chippagiri ranked first, Madikeri third in the South Zone. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ శాఖలు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీసు పెరేడ్ మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ దివ్య, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయా ప్రభుత్వ శాఖలు చేసిన అభివృద్ధి పనులను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ను మొదట పరిశీలించారు. అలాగే వైద్య మరియు ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. దీంతో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి హామీ, ఆప్కో, చేనేత, పశుసంవర్ధక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల శాఖ, జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం, మైనార్టీ సంక్షేమ శాఖ, ఉద్యాన శాఖ, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మనీటి సాగు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి టీజీ భరత్ పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను చూసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈ చిత్ర ప్రదర్శన ఎంతో ప్రతిబింబిస్తోందని వివరించారు. జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చక్కగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాలల విద్యార్థులను ఆయన అభినందించారు. 79వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పెరేడ్ గ్రౌండ్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, బి క్యాంపు కర్నూలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల, దినదేవరపాడు, కేజీబీవి, కృష్ణగిరి, సిస్టర్ స్టానిస్లాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు చెందిన విద్యార్థులు చూపరులను ఆకట్టుకునే విధంగా దేశభక్తి గీతాలు, జానపద గేయాలకు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శన నిర్వహించిన విద్యార్థులకు మంత్రివర్యులు, కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అదేవిధంగా మంత్రి
ప్రత్యేకంగా ప్రకటించిన క్యాష్ ప్రైజ్లో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బి క్యాంపు కర్నూలు వారికి మొదటి ప్రైజ్ కింద 25,000 రూపాయలు, కేజీబీవి కృష్ణగిరికి రెండవ ప్రైజ్ కింద 20,000 రూపాయలు, సిస్టర్ స్టానిస్లాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు మూడవ ప్రైజ్ కింద 15,000 రూపాయలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల దినదేవరపాడుకు నాలుగవ ప్రైజ్ కింద 10,000 రూపాయల చెక్కును విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి మంత్రివర్యులు కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ని భాష్యం పాఠశాల విద్యార్థులు ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో ఆయనను ఎన్ఆర్పేటలో ఉన్న భాష్యం పాఠశాల విద్యార్థులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల కరస్పాండెంటు శ్రవణ్ కుమార్తో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల వస్త్రధారణతో ఉన్న విద్యార్థులను మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఈ సందర్భంగా భాష్యం పాఠశాల కరస్పాండెంటు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు ప్రజలకు ఆయన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంబికా శిశు కేంద్ర నిర్వాహకులు తెలియజేశారు. కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబికా శిశు కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంబికా శిశు కేంద్రం నిర్వాహకులు బిందూష, పూర్ణిమాష, మోనాష తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబికా శిశు కేంద్రంలోని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబికా శిశు కేంద్రం చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంతగానో చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రతిభావంతులను చేయటం అభినందనీయమన్నారు. వారి తల్లిదండ్రుల కళ్లల్లో వస్తున్న ఆనందం చూస్తే అంబికా శిశు కేంద్రం గొప్పతనం బయటపడుతోందని వివరించారు. ఇలాంటి శిశు కేంద్రాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ అకార్డింగ్ టు సైకాలజీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ యూనిక్. ప్లీజ్ డోంట్ అండర్ఎస్టిమేట్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ ఫ్రెండ్స్. ఒక్కరొక్కరిలో ఒక్కొక్క రకమైన స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పిల్లలు వాళ్ళు గుంపులో ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్ పిల్లలే, కానీ ఒక అబ్బాయి వచ్చి చాలా చక్కగా శుక్లాంబర్ధనం చెప్పాడు. ఒక అమ్మాయి వచ్చి ఎంత యాక్సిడ్గా ఉన్నా ఎంత డిఫరెన్షియేట్ చూపిస్తూ అందరికీ వెల్కమ్ చెప్పాడు. దీస్ ఆర్ ఆల్ దే స్పెషాలిటీస్. బట్ మనం ఎంతసేపు పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళలాగా వీళ్ళు లేరు, వాళ్ళలాగా వీళ్ళు లేరు అనుకుంటే మనకి ఎన్నో ఆవిష్కరణలు చేసిన స్టీవ్ జాబ్స్ లాగా కూడా ఎవరు లేరు. హీఈస్ ఆల్వేస్ సిట్టింగ్ చైర్. మరి ఎందుకు మనం పక్కన వాళ్ళతో కంపారిజన్ చేస్తాం? మన దగ్గర ఉన్న టాలెంట్ని మనం చూపించుకోవడమే మన లైఫ్ యొక్క ప్రాధాన్యత. మన టాలెంట్ పక్కన వాళ్ళకి లేదు. ఇది అందరం గుర్తిస్తే ఎక్కడ ఫ్రస్ట్రేషన్స్ స్ట్రగుల్స్ ఉండవు. వస్తుండేదంతా కంపారిజన్. పెద్ద అబ్బాయి చాలా బాగున్నాడు, చిన్న అబ్బాయి డల్గా ఉన్నాడు. పెద్ద అమ్మాయి చాలా బాగా చదువుతుంది, చిన్న అమ్మాయి డల్గా చదువుతుంది. వై? ఎందుకు ఈ కంపారిజన్? పెద్ద అబ్బాయి టాలెంట్ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి టాలెంట్ చిన్న అబ్బాయి. ఎప్పుడైతే మనం ఆ టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేస్తామో అప్పుడు వాళ్ళ దాంట్లో షైన్ అవుతారు. దాంట్లో నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీకి. ఎందుకంటే ఆ యూనిక్నెస్ని ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. అందరికీ కామన్గా ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, కానీ వాళ్ళలో ఉన్న దాన్ని బట్టి ఆ రోజు మేడం వాళ్ళతో నేను క్యాజువల్గా ఇంటరాక్షన్ చేస్తుంటే ఏమేమి చేస్తారు మేడం మీ పిల్లలతో అంటే మేడం ఆశ్చర్యపోయారు. అంటే ఇట్స్ బికాస్ బేస్డ్ ఆన్ ఐక్యూ లెవెల్స్ని బేస్ చేసుకొని వాళ్ళ టార్గెట్స్ ఏమేమి ఇస్తాము అని చెప్పేసి ఒకరు స్టిచ్చింగ్ చేస్తారు, ఒకరు కటింగ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండ్ ఆర్ట్ కదా.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అ స్పెషలైజేషన్ కదా. మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తమ పాఠశాల ఎంతో కృషి చేస్తుందని కృష్ణానగర్లోని సర్వేపల్లి విద్యానిలయం కరెస్పాండెంట్ శ్రీమతి అరుణ శ్రీ డైరెక్టర్ దీక్షిత్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. కృష్ణానగర్లోని సర్వేపల్లి విద్యానిలయంలో ఏర్పాటు చేసిన ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలతో, గోపికల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి విద్యానిలయం కరెస్పాండెంటు అరుణశ్రీ, డైరెక్టర్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలతో, గోపికల వేషధారణలతో కనువిందు చేశారు. ఈ సందర్భంగా వారు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీకృష్ణాష్టమి వేడుకల విశిష్టతను చాటుతూ ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు మరింత ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఉట్టికొట్టేందుకు పోటీపడ్డారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంటు అరుణశ్రీ, డైరెక్టర్ దీక్షిత్ మాట్లాడుతూ తమ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలను నిర్వహించడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలపై విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. శ్రీకృష్ణాష్టమి విశిష్టతతో పాటు భగవద్గీత గొప్పతనాన్ని ఇందులో వివరించామని తెలిపారు. అలాగే విద్యార్థులు శ్లోకాలు, పద్యాలు చదివే కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఇందులో భాగంగా మహాభారతం గొప్పతనాన్ని కూడా తెలియచేశామన్నారు. ఇప్పుడు పాఠశాలలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల దృశ్యాలను చూద్దాం. दुनिया से है वो अनजानी, सब कहते हैं प्रेम दीवानी, किसना से मिलती है भूल। మరియు చిట్టి చిట్టి ముద్దు ముద్దు చిన్నారులకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఎందుకు జన్మాష్టమి జరుపుకుంటాము అనే దానికంటే అసలు కృష్ణతత్వం అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందరూ రామాయణ మహాభారతాలు అనేటివి వినే ఉండింటారు, అవునా కాదా? ఎస్ చిల్డ్రన్. సో వీటన్నిటినీ కాకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశం భగవద్గీత. సో భగవద్గీతలో ఒక మంచి శ్లోకం ఉంది, అది ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ప్రతిసారి దాని విలువ అనేది ఉండనే ఉంటుంది.
సో దాంట్లో ఏం చెప్తాడంటే కర్మణ్యే వాది కార్యస్తే మా ఫలేషు కదాసన మా కర్మ ఫలయే దుర్భువు మాతే సంగోత్మ కర్మని అని చెప్తాడు. దీని అర్థం ఏంటంటే మీరు చేసే పనుల మీదనే మీ దృష్టి ఉండాలి తప్ప దాని ఫలితం మీద కాదు అని దాని అర్థం. సో మనం ఫలితాన్ని ఆశిస్తూ ఎక్కువగా ఫలితాన్ని ఆశిస్తూ ముందుకు వెళ్ళామంటే సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ మీరు చేసే పని సక్రమంగా ఉందా లేదా, అనుకున్న దానికి తగ్గట్టు చేస్తున్నారా లేదా అని ఆలోచించుకుంటూ చేస్తే విజయం దానంతటికి అదే వస్తుంది. సో ఇంత గొప్ప సందేశాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చాడు. ఈ భగవద్గీత అనేది కురుక్షేత్ర యుద్ధంలో చెప్పడం జరిగింది. సో అది అలాంటి యుద్ధం కాదు. ఎంతో మంది సుమారు దగ్గర 3-4 లక్షల మంది చేసిన యుద్ధం అది. సో అలాంటి యుద్ధం అప్పుడు ముందుకు వెళ్ళాల్సింది పోయి అర్జునుడు డీలా పడిపోతాడు. ఈ డీలా పడిపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశమే ఈ భగవద్గీత. సో మనందరము ఈ మహాభారతం వల్ల తెలుసుకోవాల్సింది ఏమంటే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని కష్టాలున్నా అది తాత్కాలికం మాత్రమే. రేపు అనేది ఎప్పటికీ బాగుంటుంది అనే ఆశతోనే మనం ముందుకు నడవాలి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జాతీయ నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని ఆదిత్య పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆదిత్య విద్యా సంస్థ కరెస్పాండెంట్ వాసుదేవయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుదేవయ్య మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేయటంతో నేడు మనమంతా స్వేచ్ఛా జీవితం గడుపుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. స్వాతంత్ర వేడుకలతో పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి, శ్రీకృష్ణుని పాటలకు డ్యాన్సులు చేశారు. ఉదయం తెల్లవారుజామున అర్ధరాత్రి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించుకోమని ఇచ్చిపోవడం జరిగింది. దీనికి ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగాల వల్ల ఇది జరిగింది. భగత్ సింగ్ అయితేనేమి, సుభాష్ చంద్రబోసు, ఇటువంటి ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించడం జరిగింది. వాళ్ళ యొక్క త్యాగఫలంగా ఈరోజు మనకి స్వాతంత్రం అనుభవిస్తూ ఉన్నాము. ఒక సుభాష్ చంద్రబోస్ గారి యొక్క మాటలు మనము గుర్తుపెట్టుకుంటే, ప్రజలారా నాకు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్రాన్ని వచ్చేటట్టు చూసుకుంటా అన్నారు. దాని అర్థం అంటే మీరు యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నాకు ఫేవర్గా ఉంటే కనుక బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనం స్వాతంత్రం సులభంగా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి అనుకూలంగానే ఈ మధ్యకాలంలో బ్రిటన్లో వాళ్ళ యొక్క ప్రధానమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సుభాష్ చంద్రబోసే లేకపోతే ఇంకో 100 సంవత్సరాలు మనం భారతదేశం పరిపాలించే వాళ్ళమని చెప్పేసి. మనము ఎంతో కష్టపడి తెచ్చుకునే స్వాతంత్రము ఫలాలను మనం అనుభవించాలంటే దేశాన్ని కాపాడుకుంటూనే మన యొక్క దేశ అభ్యున్నతికి చివరిగా ఉండే బిలో ప్రావర్టీ ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనం పైకి తెచ్చుకోవడానికి శాయశక్తిలో కృషి చేయాలా. దీనికి ముఖ్యంగా విద్య ఎంతో పాటుపడుతుంది. వినయంతో కూడిన విద్య పౌరుణ్ణి ఒక గొప్పవానిగా చేస్తుంది. కాబట్టి మేమంతా ఒకటే ప్రమాణం చేస్తున్న ఈ సందర్భంగా ప్రతి విద్యార్థిని పైకి తీసుకురావడానికి వాళ్ళ యొక్క ఎదుగుదలకు పాటుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, రేపు కృష్ణాష్టమి వేడుకలు ఉన్నాయి, ఈ సెలవులు ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు కూడా జరుపుకోబోతున్నాము. భగవంతుడు అందరినీ కూడా, ప్రపంచంలోని అందరినీ కూడా సుఖ సంతోషాలు చూడాలని చెప్పేసి కోరుకుంటూ, సో అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను జాతి ఎన్నటికీ మరువలేదని సర్వేపల్లి విద్యాలయ కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయం పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంటు అరుణశ్రీ, డైరెక్టర్ దీక్షిత్తో పాటు
పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంటు శ్రీమతి అరుణశ్రీ, డైరెక్టర్ దీక్షిత్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంటు అరుణశ్రీ, డైరెక్టర్ దీక్షిత్ మాట్లాడుతూ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తమ పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకల నిర్వహణ ద్వారా స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జాతీయ నాయకుల జీవితాలను విద్యార్థులు గుర్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆకాంక్షించారు. వానదేవుడు వర్షం కురిపించే ఆయన, నేను అడ్డు రాకూడదు ఇటువంటి ప్రోగ్రామ్కి అని చెప్పేసి ఆయన కూడా సైడ్ అయిపోయాడు. అది దేశభక్తి అంటే. ఈవెన్ వరుణుడికి కూడా దేశభక్తి చాలా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇక్కడ. అవునా కదా? మరి మనలో ఏముంది, మన మనసులో ఏముంది? మనకుందా అంతటి దేశభక్తి? ఉందా మీలో? మరి మీలో దేశభక్తి అనేది, దేశం పట్ల ప్రేమ, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అవునా కదా? దేశం అంటే ఒక మ్యాప్ కాదు, ఒక పటం కాదు. దేశం అంటే మనందరం. ఈ దేశంలో, ఈ భూమి పైన, ఈ భరతఖండం పైన నివసించే మనమందరం కలిపి దేశం, మనమందరం కలిపే సమాజం, మనమందరం కలిపే ఒక కూటమి. అవునా కదా? మరి ఇవాళ మనం ఇంత ఆనందంగా, ఇంత స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఇటువంటి వేడుకలు దేశం నలుమూలలా చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ఎందరో వీరుల త్యాగ ఫలం. అవునా? మరి ఆ యొక్క త్యాగాన్ని మనం గుర్తించి అసలు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి, ముఖ్యంగా విద్యార్థులుగా మీ కర్తవ్యం ఏంటి, మీరు ఎలా ఉండాలి? ఇక్కడ దేశ విభజన జరిగి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. బాగా పంటలు పండేటువంటి మేధావులు మీరు. ఆ శక్తి మీలో ఉంది, దాన్ని తట్టి లేపండి. అర్థమైందా? వింటున్నారా? మీ యొక్క నాలెడ్జ్ అనేది ఎవరు బేరీజు వేయలేరు. మీరు అత్యంత మేధావులు. ఎస్పెషల్లీ భారతీయులమైనటువంటి మనం చాలా మేధావులం. వీళ్ళు ఎవరో కొత్తగా శస్త్రచికిత్సలు, ఆపరేషన్లు అవి ఇవి కనుక్కున్నటువంటిది కాదు. భారతీయులే అన్నింటినీ ముందే కనుక్కున్నారు. అటువంటి సంతతి మనం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి త్యాగం స్ఫూర్తిదాయకమని సంసిద్ధ్ పాఠశాల కరస్పాండెంట్ రహమతుల్లా అన్నారు. పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంతోష్ నగర్లో ఉన్న సంసిద్ధ్ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రెహమతుల్లాతో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రెహమతుల్లా మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు జాతీయ వారసులను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, అంకిత భావంతో చదువుల్లో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కుల, మతపరమైన భేదాలు లేకుండా మానవత్వంతో క్రమశిక్షణ, సమయపాలన, ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విద్యార్థులు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు యోగా, డంబెల్స్, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.